హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిటైల్ ఇన్వెస్టర్ యూట్యూబ్ తెలుగు ఛానల్. స్టాక్ మార్కెట్లో అందరూ మంచి ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కోసం వెతుకుతుంటారు. ఏ స్టాక్స్ని పిక్ చేసుకోవాలి, ఏ స్టాక్స్ని పిక్ చేసుకోవద్దు అన్న ఒక కన్ఫ్యూజన్ అయితే ఎప్పటికీ ప్రతి ఒక్క ఇన్వెస్టర్లో ఉంటుంది. ఎక్స్పర్ట్ ఇన్వెస్టర్ అయినా మంచిదే, న్యూగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న ఇన్వెస్టర్కి అయినా మంచిదే. ఒక కన్ఫ్యూజన్ అయితే ఎప్పుడు ఉంటుంది. ఏ స్టాక్స్ని పర్ఫెక్ట్గా పిక్ చేసుకోవాలి, ఏ స్టాక్స్ని అసలు ఎందుకు వదిలేయాలి, అసలు స్టాక్స్ని ఎందుకు పిక్ చేసుకోవాలి, అసలు స్టాక్స్ని ఎందుకు వదిలేయాలి అనేది మార్కెట్లో చాలా మందికి ఇంకా అర్థం కాకుండా ఉంటుంది. అండ్ కొందరు మార్కెట్లో అవేర్నెస్ని క్రియేట్ చేసుకోవడానికి మార్కెట్లో చాలా విధమైన ఫండమెంటల్ టెక్నిక్స్ని వాడతారు. బట్ ఫండమెంటల్ టెక్నిక్స్ని ఒక్కటే ఫాలో అయితే సరిపోతుందా? బట్ మార్కెట్లో కంపెనీ షేర్ వాల్యూ అనేది పెరగాలి అంటే కంపెనీ యొక్క ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉంటే మాత్రమే సరిపోదు. కంపెనీ యొక్క ట్రేడింగ్ యాక్టివిటీస్, కంపెనీ యొక్క షేర్ వాల్యూ అనేది ట్రేడింగ్లో చాలా స్ట్రాంగ్గా పెరగగలిగే కంపెనీస్ని మనం సెలెక్ట్ చేసుకోవడం కూడా చేయాలి. ఎందుకంటే ట్రేడింగ్లో మార్కెట్లో షేర్ వాల్యూ చాలా స్ట్రాంగ్గా పెరిగితేనే మార్కెట్లో ఆ కంపెనీ యొక్క షేర్ వాల్యూ కంటిన్యూషన్గా పెరగడానికి అండ్ ఆ కంపెనీ షేర్స్లో లిక్విడిటీ అనేది పెరగడానికి ఛాయిస్ ఉంటుంది. మార్కెట్ కంపెనీ షేర్ వాల్యూ బాగా పెరిగి లిక్విడిటీ లేకున్నా ప్రాబ్లం, అండ్ లిక్విడిటీ తక్కువ ఉండి కంపెనీ షేర్ వాల్యూ పెరిగిన ప్రాబ్లం. ఎందుకంటే లిక్విడిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో లిక్విడిటీని ఎప్పుడు మనం తక్కువ అంచనేయొద్దు. సో లిక్విడిటీ అనేది ఇంపార్టెంట్. సో అందుకే నేను ఎప్పుడు అయినా మార్కెట్లో నిఫ్టీ 500 కంపెనీస్ మీదనే ఎక్కువ మొత్తంలో కాన్సన్ట్రేషన్ చేసి మీకు ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ని ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నాను. మేజర్గా లిక్విడిటీ తక్కువగా ఉన్న స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని మీకు అందించవచ్చు. బట్ అవి మార్కెట్లో మీకు మంచి లాభాలని తెచ్చి పెడతాయో లేదో తెలియదు, కానీ దాంట్లో మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ తర్వాత ఎగ్జిట్ కావడానికి ఇబ్బంది పడితే మాత్రం ఇట్ ఈస్ నాట్ గుడ్. సో అందుకే నేను క్లియర్గా మార్కెట్లో మంచి కంపెనీస్ని, ఫ్యూచర్లో చాలా స్ట్రాంగ్గా పెరగగలిగే నమ్మకం ఉన్న కంపెనీస్నే మీ ముందు రిప్రజెంట్ చేయాలి అనుకుంటున్నాను. సో అందుకే ఈరోజు కూడా ఒక మంచి కంపెనీతోని మీ ముందుకు వచ్చాను. దయచేసి మీరు లాస్ట్ వరకు ఈ వీడియోని వాచ్ చేసి 100% మీ సపోర్ట్ అనేది మన యూట్యూబ్ ఛానల్కి నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఏషియన్ పెయింట్స్ కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏషియన్ పెయింట్స్ అంటే అందరికీ తెలుసు. పెయింట్స్ మార్కెట్లో ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది, ఎందుకంటే రియల్ టైంలో పెయింట్స్ అనేటివి మనం చాలా వరకు వాడతాము. బట్ ఏషియన్ పెయింట్స్ కంపెనీ అనేది మార్కెట్లో లాస్ట్ 1 ఇయర్ నుంచి అంత స్ట్రాంగ్గా పర్ఫామ్ చేయట్లేదు. ప్రీవియస్గా మాత్రం కొంచెం స్టేబుల్ మార్కెట్ కండిషన్ని, అంటే ఒక అక్యుములేటెడ్ కండిషన్ని క్రియేట్ చేసి బట్ ఆ తర్వాత మార్కెట్ షేర్ వాల్యూ అనేది పడింది. నౌ ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. ఇప్పుడు చూడడానికి చాలా బెటర్గా కనబడుతుంది. సో అందుకే ఈ కంపెనీ యొక్క షేర్ వాల్యూని మీ ముందు రిప్రజెంట్ చేస్తూ ఈ కంపెనీని మనం బై చేయాలా, బై చేయొద్దా, ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా, చేయొద్దా అనేది మీకు పర్ఫెక్ట్గా చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కంపెనీ యొక్క షేర్ వాల్యూ ఇప్పుడు పెరగడానికి రెడీగా ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో మనం ఒకసారి ఈ కంపెనీ యొక్క చార్ట్ చూద్దాం. చార్ట్ అనాలిసిస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఫండమెంటల్ అనాలిసిస్లోకి వద్దాం. ఒకసారి మనం చార్ట్ని గమనించి చూసినట్టయితే చార్ట్ అనేది ప్రీవియస్గా మంచి అక్యుమిలేషన్ జోన్ని క్రియేట్ చేసింది. అండ్ ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి ఈ నిఫ్టీ ఫాల్ అవ్వడం ద్వారా ఏషియన్ పెయింట్స్ కంపెనీ షేర్ వాల్యూ కూడా చాలా దారుణంగా ఫాల్ అయింది. మీరు చూడొచ్చు ఎంత పర్సంటేజ్ ఫాల్ అయింది అంటే 38%. మీరు చూడొచ్చు నియర్ టు 38% క్లియర్గా సెప్టెంబర్ నుంచి ఫాల్ అయింది. సో 38% ఈజ్ నాట్ బ్యాడ్, చాలా మంచిది. ఎందుకంటే మార్కెట్ రికవరీ అయితే సేమ్ 38% అంటే 40% రిటర్న్ వస్తుంది. లార్జ్ క్యాప్ కంపెనీస్లో మనం గమనించి చూసినట్టయితే 38% గెయిన్ అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. మార్కెట్లో మంచి కరెక్షన్ అనేది ఏర్పడింది కాబట్టి ఆ కరెక్షన్లో ఏషియన్ పెయింట్స్ కూడా చాలా దారుణంగా పడ్డాయి. కాబట్టి ఈ ఆపర్చునిటీ అనేది మనకి కనబడుతుంది. సో ఈ ఆపర్చునిటీని మనం యూటిలైజ్ చేసుకోవాలి అంటే మాత్రం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 38% ఉంది కదా, ఓకే స్ట్రాంగ్ కంపెనీ కదా, సెప్టెంబర్ 31 నుంచే పడింది కదా అనుకుంటే మాత్రం రైట్ కాదు. సో మనం కొంచెం మార్కెట్ గెయిన్ అవ్వడం ద్వారా మనకి కొంచెం ఒక 30% చేంజ్ మార్కెట్లో ఆపర్చునిటీ ఉన్నట్టుగా కనబడుతుంది. సో ఒకసారి మార్కెట్ చార్ట్ని చూసినా కూడా చార్ట్ అనేది క్లియర్గా అక్యుములేషన్ జోన్ నుంచి పడింది. సో మళ్ళీ మార్కెట్ అనేది రైజ్ అయితే మాత్రం మనం మళ్ళీ ఆల్ టైమ్ హైని చూడడానికి ఛాయిస్ ఉంటుంది. ఎందుకంటే ఏషియన్ పెయింట్స్ ఈజ్ నాట్ బ్యాడ్ కంపెనీ, ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ.
ఎందుకు ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీ అంటాము అంటే, మీరు ఒకసారి చూసుకోవచ్చు, బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే కంపెనీ యొక్క అసెట్ క్వాలిటీ అనేది టైం టు టైం చాలా బాగా పెరుగుతుంది. అసెట్ క్వాలిటీ ఈస్ ఇంక్రీజింగ్ టైం టు టైం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ థింగ్ ఫ్రమ్ ది ఏషియన్ పెయింట్స్ నుంచి వన్ ఆఫ్ ది గుడ్ థింగ్ ఏదన్నా ఉంది అంటే అది క్లియర్ గా కంపెనీ యొక్క అసెట్స్ పెరగడం. అరే అసెట్స్ పెరుగుతున్నాయి, మన లయబిలిటీస్ పెరగట్లేదా అంటే కూడా లయబిలిటీస్ కూడా పెరుగుతున్నాయి. దట్ ఈస్ బ్యాడ్, కొంచెం బ్యాడ్. సో కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్స్ కొంచెం చాలా అడ్వాన్స్ గా ముందుకు రావట్లేదు అంటే మేజర్ రీజన్ ఏంటంటే కొంచెం లయబిలిటీస్ కూడా పెరుగుతున్నాయి టైం టు టైం. బట్ అసెట్స్ పెరగడం అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి లయబిలిటీస్ పెరిగినా కూడా ఇట్ ఈస్ ఈక్వల్ గా ఉంటుంది. బట్ ఫండమెంటల్ గా మాత్రం నెగిటివ్ గా మారట్లేదు. సో మరి ఇంత మంచి కంపెనీ, మరి ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీ ఎందుకు ఫాల్ అవుతుంది అంటే మీరు ఒకసారి చూడొచ్చు. కంపెనీ షేర్ వాల్యూ ఫాల్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే రెవెన్యూ గ్రోత్ అనేది సరిగ్గా లేకపోవడం. సో కంపెనీ షేర్ వాల్యూ చాలా దారుణంగా పడింది. ఆల్ టైమ్ హైకి, అంటే ఆల్ టైమ్ హై అనొద్దు, ప్రీవియస్ హై నుంచి మార్కెట్ అనేది ఒక 38% ని కరెక్షన్ చూపించింది అంటే దానికి మేజర్ రీజన్ ఏంటన్నా ఉంది అంటే అది రియల్ గా మాత్రం మనం మాట్లాడాల్సింది రెవెన్యూ గ్రోత్ సరిగ్గా లేదు, ప్రాఫిట్ ఎర్నింగ్ సరిగ్గా లేదు. సో అందువల్ల కంపెనీ యొక్క షేర్ వాల్యూ అనేది ఫాల్ అవ్వడం జరుగుతుంది. సో మేజర్గా ఈ కంపెనీలో బయింగ్ అనేది స్ట్రాంగ్గా క్రియేట్ కావాలి అంటే మాత్రం మనం ఒకటి బాగా గుర్తుంచుకోవాలి, రెవెన్యూ గ్రోత్ అనేది బాగా పెరగాలి. సో మరి రెవెన్యూ గ్రోత్ పెరగడానికి ఛాయిస్ లేదా అంటే మాత్రం పెరగడానికి ఛాయిస్ ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లోకి వస్తే కన్జ్యూమింగ్ పవర్ అనేది క్లియర్గా న్యూ కన్స్ట్రక్షన్స్ పెరగడం అండ్ న్యూ కన్జ్యూమింగ్ అనేది పెరిగితే మాత్రం మార్కెట్లో మళ్ళీ పెయింట్ సెక్టార్లో కూడా మంచి గ్రోత్ అనేది కనబడవచ్చు. అండ్ రెవెన్యూ చూసుకుంటే కూడా అంత నెగిటివ్గా ఏమీ లేదు, బట్ కాకపోతే మ్యూటెడ్ చేంజ్ అయితే కనబడుతుంది రెవెన్యూలో అండ్ స్ట్రాంగ్ గ్రోత్ కనబడట్లేదు. రెవెన్యూ గ్రోత్ కావాలి మనకి. రెవెన్యూ అనేది స్టేబుల్గా ఉంటే ఇట్స్ నాట్ గుడ్. అది ఏంటిదంటే అక్యుమిలేషన్కే సపోర్ట్ చేస్తుంది. రెవెన్యూ గ్రోత్ ఉండాలి. క్వార్టర్ టు క్వార్టర్ పర్ఫార్మెన్స్ అనేది కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేటివి పెరగడం, బిజినెస్ గ్రోత్ అవ్వడం అనేది మనకి రెవెన్యూలో కనబడుతుంది. సో అక్కడ అది కనబడట్లేదు అంటే కాంపిటీటర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా మారుతున్నట్టే కదా. సో ఏషియన్ పెయింట్స్కి కాంపిటీటర్స్ చాలా మంది ఉన్నారు, అంతేనే కదా. లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి, అన్లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. సో అందులో చాలా వరకు మార్కెట్లో ఏషియన్ పెయింట్స్ యొక్క షేర్ని అవి అక్వైర్ చేస్తే రెవెన్యూ తగ్గుతుంది కదా. సో కస్టమర్ బేస్ అనేది ఏషియన్ పెయింట్స్ కోల్పోతే చెప్పలేం కదా. సో అది మార్కెట్లో కనబడుతుంది కాబట్టి మార్కెట్లో ఇన్వెస్టర్స్ కొంచెం ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మొత్తంలో ముందుకు రావడం లేదు. బట్ మార్కెట్ కరెక్షన్ అనేది చూపిస్తుంది. సో కొంచెం మార్కెట్ అనేది అప్ సైడ్ మూమెంటంని చూపిస్తుంది కాబట్టి సో మార్కెట్లో ఏమన్నా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చేంజెస్ వచ్చి ఏషియన్ పెయింట్స్ బాగా పెరగొచ్చా అంటే మాత్రం నేనైతే కొంచెం ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రస్ట్ చేయడానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే కంపెనీ యొక్క షేర్ వాల్యూ చాలా పెరగడానికి ఛాయిస్ ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఫండమెంటల్లీ గుడ్ కంపెనీ అండ్ లార్జ్ క్యాప్ కంపెనీ 100% కంపెనీ షేర్ వాల్యూ అనేది ఏదో ఒక రోజు పక్కా మళ్ళీ ఆల్ టైమ్ హైని క్రాస్ చేస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఇప్పుడు బై చేయడం రైటా అంటే ఇట్ ఈస్ కొంచెం ఆలోచించాలి. లార్జ్ క్యాప్ కంపెనీ అయినా కూడా లిటిల్ బిట్ ఆలోచించాలి అనుకుంటున్నాను. అండ్ క్లియర్గా మనం క్యూ4 పర్ఫార్మెన్స్ ఏమన్నా బెటర్గా ఉంటే దెన్ ట్రై చేయవచ్చు, థింక్ చేయవచ్చు. బెటర్ రెవెన్యూ గ్రోత్ అనేది ఏమన్నా కనబడితే కంపెనీ షేర్ వాల్యూ కొంచెం స్ట్రాంగ్గా పెరుగుతుంది అని ట్రస్ట్ చేయవచ్చు. సో మీరు రెవెన్యూ ఫోర్కాస్టింగ్స్ అనేటివి బెటర్గా ఉన్నాయో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకొని దెన్ ఆ తర్వాత ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తే బెటర్ అనుకుంటున్నాను. అండ్ క్లియర్గా ఎర్నింగ్స్ మనకి చూసుకుంటే మేలో ఉన్నాయి. సో ఇప్పుడు ఫోర్కాస్టింగ్స్ అనేటివి అడ్వాన్స్గా అయితే రావు. సో మనం ప్రీవియస్గా చూసుకున్నా కూడా కంపెనీ క్లియర్గా చూడవచ్చు, ప్రతి దాంట్లో కూడా ఎస్టిమేషన్స్ని రీచ్ కావట్లేదు. కంపెనీ మేజర్గా నెగిటివ్గా ఉండడానికి కారణం ఏంటిదంటే కంపెనీ మీద పెట్టుకున్న ఎస్టిమేషన్స్ని కంపెనీ రీచ్ కాకపోవడం. సో అది కూడా నెగిటివ్గా ఉంది. సో దాన్ని మనం ఆలోచించాలి. సో ఈ పర్టికులర్ టైంలో కంపెనీ యొక్క ట్రేడింగ్లో కంపెనీ షేర్ వాల్యూ పెరుగుతుంది, బాగా పైకి వస్తుంది, మార్కెట్లో మళ్ళీ ఆల్ టైమ్ హైని రీచ్ కాబోతుంది అని గుడ్డిగా నమ్మితే మాత్రం మనం కొంచెం ఇబ్బంది పడతాం. షార్ట్ టైం గెయిన్ కోసం కాకుండా కొంచెం 1 year ఆ 2 years వెయిట్ చేస్తాను, లార్జ్ క్యాప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాను, నా ఫండ్స్ అనేటివి ఎప్పుడు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఏషియన్ పెయింట్స్ ఇస్ గుడ్ కంపెనీ, అందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. సో ఫ్యూచర్లో మనం క్లియర్గా 3000
400 వరకు పెరగకున్నా కూడా 2500 600 వరకు ప్రైస్ చేంజ్ అయితే షార్ట్ టైంలో చూడొచ్చు అనుకుంటున్నాను. సో సో ఈ షార్ట్ టైం ప్రైస్ చేంజ్ని సో ఈ ష- సో ఈ షార్ట్ టైం ప్రైస్ చేంజ్ని యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు మాత్రం సో ఈ ఈ ష్- సో ఈ షార్ట్ టైం ప్రైస్ చేంజ్ని సో ఈ షార్ట్ టైం ప్రైస్ చేంజ్ని సో ఈ షార్ట్ టైం ప్రైస్ చేంజ్ని యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కంపెనీలో ట్రై చేయొచ్చు అని నా యొక్క బెస్ట్ సజెషన్. సో మీరు ఆలోచించుకోండి, కంపెనీ అనేది బెటర్గానే ఉంది, నెగిటివ్గా అయితే ఏమీ లేదు. బట్ కొంచెం స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కావాలి అంటే మాత్రం రెవెన్యూ గ్రోత్ ఈజ్ ఇంపార్టెంట్. సో రెవెన్యూ గ్రోత్ అనేది కొంచెం సరిగా లేదు, దాన్ని మీరు బాగా కన్సిడర్ చేయాలి. కంపెనీ షేర్ వాల్యూ లాస్ట్ వీక్ బాగా పెరిగింది, అంత ముందు వీక్ బాగా పెరిగింది, ఈ వీక్ బాగా పెరుగుతుంది. సో ఆపర్చునిటీ మిస్ అవుతుంది. 10% అనేది షార్ట్ టైంలో గెయిన్ అయింది, చూస్తుండగానే పెరుగుతుంది అని ఊహల్లోకి అయితే వెళ్ళకండి. ఫండమెంటల్గా మాత్రం బెటర్ కంపెనీ, బట్ కాకపోతే స్ట్రాంగ్గా అయితే 2600 వరకే వెళ్తుంది అనుకుంటున్నాను. అక్కడి వరకు ఎవరన్నా ట్రేడ్ ప్లాన్ చేయాలి అనుకుంటే మాత్రం పొజిషనల్గా ఇట్ ఈస్ వెరీ గుడ్ పికింగ్, అందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. సార్ థ్యాంక్ యూ. సో ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ధన్యవాదాలు.